అందరూ నమస్కారం. నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. మనం ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. ఇంకా మనకి పండుగ వచ్చేసి ఇంకా 1 మంత్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ వర్క్స్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ అన్ని విగ్రహాలు 2 layers వరకు అయిపోయాయి. మనం బడా గణేష్ ఒక్కడే ఇంకా రెడీ కావడానికి ఉన్నాడు. పాదాల పాటు కూడా రెడీ అయిపోయింది నిన్ననే. ఈరోజు ఇప్పుడు అన్ని అప్డేట్స్ అన్నీ చూద్దాము, ఎక్కడి దాకా వచ్చాయో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూద్దాం. చూసుకోవచ్చు మనకి సైడ్కి గజ్జలమ్మ దేవి ఆల్మోస్ట్ ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయరింగ్ అవుతుంది. అయింది ఇక్కడ చూసుకోవచ్చు మనకి వాసవి దేవి కూడా కంప్లీట్ అయిపోయింది. 3 layers అయిపోయాయి. బ్యాక్గ్రౌండ్ మనకి చెట్టు వస్తుంది, ఆ చెట్టు వర్క్ అనేది రేపటి నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హైగ్రీవ స్వామి అండ్ పూరి జగన్నాథ్ అవి 2 కూడా 3 layers అయిపోయాయి. అండ్ మనకి చూసుకుంటే పాదాలు కూడా అయిపోయాయి 3 layers. ఆ వర్క్ మొత్తం నిన్ననే పూజ అయిపోయింది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైదరాబాద్ గణేష్ యొక్క పాదాలు కూడా రెడీ అయిపోయాయి. నిన్ననే మనకి కమిటీ మెంబర్స్ అందరూ పూజ చేసి ఆ పాదాలు అనేది స్టార్ట్ చేశారు మట్టి వర్క్. అండ్ రేపటి నుంచి మనకి హైదరాబాద్ మొత్తం వినాయకుడు ఒక బాడీ కూడా రేపు మట్టితో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకా మనకి ధూల్పేట్ సిరీస్ రాబోతుంది. ఎక్కడెక్కడ వినాయకులు ఏ రేట్లు ఉన్నాయి, ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది, ఎక్కడ ఫినిషింగ్ అవుట్పుట్ అనేది బాగుంటుందో అన్నీ చూసి తెలుసుకుందాము. అండ్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ధూల్పేట్ సిరీస్ అనేది తప్పకుండా చూస్తారని కోరుకుంటున్నాను. మన ఛానల్లో రెగ్యులర్గా వినాయకుని అప్డేట్స్ అండ్ హైదరాబాద్ గణేష్ యొక్క అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్. వర్క్స్ అనేది మనకి ఫాస్ట్గా జరుగుతున్నాయి చూసుకోవచ్చు. వితిన్ 1 week మనకు లాస్ట్ అప్డేట్ వచ్చి 1 week అయింది. 1 weekలోనే మనకి వాసవి దేవి అండ్ సైడ్కి పూరి జగన్నాథ్, హైగ్రీవ స్వామి మరియు గజ్జలమ్మ దేవి కూడా రెడీ అయిపోయాడు. ఇది సాయంత్రం వరకు 3 అయిపోతాయి. అండ్ రేపటి నుంచి మన బడా గణేష్ యొక్క మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెనక వాసవి దేవి అండ్ స్వామివారి పాదాలు, జగన్నాథ్ స్వామి, గజ్జలమ్మ దేవి అండ్ హైగ్రీవ స్వామి మొత్తం అందరు రెడీ అయిపోయారు. 3 layers వరకు ఫినిషింగ్ లేయర్ ఒకటి ఉంది. అండ్ స్వామివారి పాదాలు అయిపోయాయి. రేపటి నుంచి మనకి స్వామివారి యొక్క బాడీ పార్ట్స్ అనేది రెడీ చేస్తారు చూడొచ్చు. అండ్ చూసుకోవచ్చు మనకి పూరి జగన్నాథ్ ఒక మొత్తం 3 layers అయిపోయాయి. పూజ చేసుకున్నారు. బలరాముడు, సుభద్ర అండ్ జగన్నాథుడు ముగ్గురు రెడీ అయిపోయారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే హైగ్రీవ స్వామి కూడా టోటల్గా అయిపోయాడు చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి స్వామివారి ఒక బాడీ పార్ట్ రేపటి నుంచి రెడీ అవుతుందని చెప్పాను కదా. జాలిపాట అనేది పెడుతున్నారు పైనుంచి వర్కర్స్ అందరూ, వెల్డింగ్ వర్కర్స్. ఆ జాలిపాట అన్నీ కంప్లీట్ చేసుకొని రేపటి నుంచి స్వామి యొక్క బాడీ పార్ట్స్ కూడా రెడీ అవుతాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కవర్ వేసేసుకున్నారు టోటల్ పైనుంచి. వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది బయట. ఆయన మనం వీడియో తీయడానికి వచ్చాము. వర్షం నుంచి వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు. 24/7 చేస్తున్నారు నైట్ కూడా. మొత్తం కవర్స్గా కప్పుకొని మరీ చేసేస్తున్నారు వర్క్ అనేది. ఎందుకంటే మనకి 1 month ఉంది కాబట్టి ఇంకా వినాయక చవితికి. ఈరోజు డేట్ వచ్చేసి 26 July. మనకి ఆగస్ట్ 27కి మన వినాయక చవితి అనేది ఉంది. అండ్ 25th లోపే, ఆగస్ట్ 25th లోపే మనకి వినాయకుడు దర్శనానికి రెడీగా ఉంటాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి గజ్జలమ్మ కూడా రెడీ చేసేస్తున్నారు. ఈరోజు 3 layers ఈరోజు అయిపోతాయంట. అండ్ అక్కడ మనకి హైగ్రీవ స్వామి కూడా రెడీ అయిపోయాడు చూసుకోవచ్చు. మనకి హైగ్రీవ స్వామి మీకు ఫ్రంట్ వ్యూ చూపిస్తాను ఆగండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి హైగ్రీవ స్వామి కూడా రెడీ అయిపోయాడు. 3 layers అయిపోయాయి. మనకి స్వామివారి పాదాలు అండ్ జగన్నాథ్ స్వామి టోటల్గా అవుట్పుట్ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ గజ్జలమ్మ దేవిని రెడీ చేస్తున్నారు. మొత్తం ఫైనల్ సెకండ్ లేయర్ అనేది పెడుతున్నారు వర్కర్స్. మనం వచ్చినప్పుడు ఫస్ట్ లేయర్ పెట్టారు. జస్ట్ నైట్ కల్లా థర్డ్ లేయర్ కూడా అయిపోతుంది.
అండ్ కింద కొన్ని వెల్డింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి చూడొచ్చు.